హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథలోని తదుపరి అధ్యాయాన్ని తెలుసుకుందాం. బాలవర్ది తల్లిని చెర విడిపించటానికి బయలుదేరాడు. తల్లుల అనుజ్ఞ తీసుకున్నాడు. కైజరు మొలను పెట్టుకున్నాడు. కత్తిని చేతపట్టాడు. కంబలిని భుజాన వేసుకున్నాడు. గ్రామదేవతకు మొక్కాడు. అడవి వెంబడి ముందుకు బయలుదేరాడు. నడిచి నడిచి బాలవర్ది అలసిపోయాడు. చెట్టు నీడున పడుకున్నాడు. పడుకున్న బాలుణ్ణి చూసి నాగేంద్రుడు బాలుణ్ణి కాటువేయుడుకు దగ్గర వచ్చాడు. నాగమునీంద్రుని ఆశీస్సున పుట్టిన వాడిని గుర్తు చేశాడు. పడగ విప్పి నీడ పట్టాడు. బాలుడు మేల్కొని పామును చూశాడు. కత్తి దూసుకొని పాము వెంట పడ్డాడు. నాయనా బాలవర్ది, నీ తల్లి బాలనాగమ్మ నాగేంద్రుని వరాన పుట్టింది కనుక నిన్ను అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను. నీ తల్లిని నీవు తీసుకొస్తావు. ఫకీరు నీ చేత చంపబడతాడు. నీకు గండమున్నది వినవయ్యా. నీ నాగులపూడి గట్టున గల నయవారి పట్టణం ఉంది. ఫకీర్ ఒక శక్తిని కాపుంచాడు. అది బాలెంత వేషంలో నిన్ను మృంగుటకు నీ ముందుకు వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తుదుముట్టించి నీ తల్లిని తీసుకురా అని అన్నది. ఆ పాముకు సాష్టాంగం దండం పెట్టి బాలవర్ది ప్రొద్దువాలే వరకు నడిచి పులిరాజుపట్నం చేరుకున్నాడు. పూటకోళ్ళు పెద్దమ్మ ఇంట మకాం చేశాడు. బాలవర్ది పులిని చంపి రాజకుమారిని పెళ్ళాడుట. నగర విశేష